తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. చిరుజల్లులకు రాష్ట్రం మొత్తం వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిన్నటి వరకు ఎండలు దంచి కొట్టిన హైదరాబాద్ నగరంలో ఇవాళ చల్లని వాతావరణం ఏర్పడింది. ఇవాళ ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమైన భాగ్యనగరాన్ని కారు మబ్బులు కమ్మేశాయి. 9 నుంచి 10 గంటల మధ్య అక్కడక్కడ సూర్యుడు కనిపించినప్పటికీ కాసేపటికే మళ్లీ మబ్బులు కమ్మేశాయి. ఇక మధ్యాహ్నం 2 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములతో కూడిన వర్షం పడింది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. వానల నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని, తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వానలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వచ్చే 5 రోజులు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అనేక చోట్ల, అనేక జిల్లాల్లో వడగండ్ల వాన కూడా కురిసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉషా సిద్ధంగా ఉన్నారు. ఉషా, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల గత 15, 16, 17 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 రోజులు కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే జార్ఖండ్ నుంచి తెలంగాణ వైపు ఇది వ్యాపించి ఉందనేసి వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం నుంచి కూడా ఉన్నటువంటి వాతావరణం కాస్త మొత్తం చీకటిమయమైపోయింది. పగలు కాస్త రాత్రి అనేలాగా మొత్తం కూడా వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. అలాగే కొన్ని చోట్ల ఏదైతే ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు లభించే అవకాశం ఉంటుందనేసి, ఇది కూడా ఈదురుగాలు ఏదైతే 30 నుండి 40 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందనేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చోట మార్చి నెలలో ఈ మొత్తం నెల మొత్తం కూడా ఎండలతో అల్లాడినటువంటి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్యాహ్నం నుంచి ఈ చల్లని వాతావరణంలో సేద తీరుతున్నారనేసి తెలుస్తోంది. మరోవైపు రైతులు పంట చేతికి వచ్చే సమయానికి వడగళ్ల వాన కురియడంతో అటువైపు రైతులు కూడా విలువిల్లాడుతున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ పరిసరాలు అయినటువంటి మాదాపూర్, అలాగే వికారాబాద్, అలాగే రంగారెడ్డి, ఈ 3 ఏరియాల్లో కూడా విపరీతమైన వర్షం పడింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షము, మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మరికొన్ని ప్లేసుల్లో ఏదైతే వడగళ్లతో కూడిన వర్షం పడింది. కొన్ని ప్లేసెస్ అయితే కశ్మీర్ని తలపించేలాగా ఉన్నాయనేసి తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మొత్తం రోడ్డు మొత్తము కూడా మంచు ఏదైతే వడగళ్ళ ఏదైతే ఉందో వడగళ్లతో నిండిపోయింది. రోడ్డు మొత్తం కూడా కశ్మీర్ ని కనిపించేలాగా ఉంది. ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా గమనించవచ్చు. బలరాం. థ్యాంక్ యూ ఉషా.